రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ యుద్ధం ఆపితే చరిత్రలో నిలిచిపోతాను అనేది ట్రంప్ యొక్క భావన. ఇప్పుడు జనవరి వచ్చేసింది 2026, ఫిబ్రవరి వస్తే 4 సంవత్సరాలు అవుతుంది ఈ యుద్ధానికి. 4 సంవత్సరాలుగా నిరవధికంగా కొనసాగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. చివరికి ఒక 20 అంశాలతో కూడినటువంటి ఒక నివేదికను తయారు చేశారు. ఈ ఫార్మాట్ లో అంతా బాగానే ఉంది, కానీ జెలెన్స్కీకి ఒక 10% నచ్చలేదు. ఆ 10%మే తన ఉక్రెయిన్ ఉనికి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ఇలాంటి బలహీనమైనటువంటి ఒప్పందం మీద సంతకం చేయను. నా సంతకం ఒక బలమైన ఒప్పందానికి నాంది కావాలి. అందుకే ప్రతి ఫోన్ కాలు, ప్రతి కలయిక కూడా ఈ బలమైన ఒప్పందం కోసమే. మొత్తం నా దేశాన్ని హీనంగా చూసేటటువంటి పరిస్థితి వస్తుంది దీని మీద కనుక సంతకం చేస్తే. కాబట్టి నేను సంతకం చెయ్యను. ఎవరెన్ని చెప్పినా సంతకం చేసే ప్రసక్తే లేదు. 4 సంవత్సరాలుగా యుద్ధం చేసి 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 మా దేశం అలసిపోయింది. మేమంతా అలసిపోతున్నాం. అయినా సరే మాకు ఇప్పటికీ కూడా అనుకూలంగా ఎక్కడా కూడా ఒక ఇది లేదు. అయినా పోరాడగలుగుతున్నాం. కాబట్టి మేము యుద్ధానికి విరమించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అది నా దేశ వినాశానికి దారి తీయకూడదు అంటూ జెలెన్స్కీ అయితే ఒక పెద్ద ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు నాటో దేశాలను నమ్ముకున్నాడు, పాశ్చాత్య దేశాలను నమ్ముకున్నాడు. ఏ దేశాలను నమ్ముకున్నా సరే అమెరికా చెప్పినట్లుగానే అందరూ వినాల్సిందే. ఇప్పుడు అమెరికా ఏంటి, ఒకవైపు ఏమొచ్చేసి యుద్ధం ఆగాలి, మరొక వైపు ఏమొచ్చేసి ఆ పేరు ట్రంప్కి రావాలి. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చి ఈ 20వ తారీఖు వస్తే సంవత్సరం పూర్తి అయిపోతుంది. మరో 3 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల్లో మరొక సంవత్సరంలో కనుక యుద్ధం ముగియకపోతే అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ యొక్క క్రెడిట్ ట్రంప్కి రాదు, నోబెల్ శాంతి బహుమతి రాదు. ఈ నోబెల్ శాంతి బహుమతి కోసం, ఈ క్రెడిట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉక్రెయిన్కి కొంచెం నష్టం కలిగించే విధంగానే. ఎందుకంటే రష్యాకి నచ్చకపోతే ఒక్క ఫార్మాట్ నైనా ఒప్పుకోదు, ఒక్క అంశమైనా సరే తనకు అనుకూలంగా లేకపోతే ఒప్పుకోదు. అందుకు రష్యాకి అనుకూలంగా ఉక్రెయిన్కి కొంచెం ప్రతికూలంగా ఉన్నటువంటి ఒక ఫార్మాట్ని తయారు చేశారు. కానీ అక్కడ జెలెన్స్కీ ఒప్పుకోవడం లేదు, ఎంత బెదిరించినా సరే. ఇప్పుడు రష్యాని లొంగదీద్దాం అనుకున్నాడు మొదట, నయానో భయాను కాకపోయినా కనీసం బ్రతిమలాడైనా లొంగదీద్దాం అనుకుంటే పుతిన్ ఒప్పుకునే పరిస్థితుల్లో లేడు. పుతిన్ ఇంకా భయపెట్టే పరిస్థితుల్లో ఉన్నాడు. ఏం జరిగితే జరుగుతుంది, నేనైతే యుద్ధమే చేస్తాను, మాకు కావాల్సినటువంటి భూభాగం మాకు రావాల్సిందే అంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉక్రెయిన్ని ఏదో ఒక విధంగా తగ్గించి ఈ ఒప్పందం మీద సంతకం చేయాలని చూసినటువంటి ట్రంప్కి ఇది చాలా పెద్ద షాక్.